తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి 9 జిల్లాలు మరియు హైదరాబాదు ఇవన్నిటిని కూడా లెక్కలు తీసుకున్న తర్వాత కేసీఆర్ ప్రభుత్వం జిల్లాలను పునర్వ్యవస్థీకరించింది. ఆ పునర్వ్యవస్థీకరణలో భాగంగా జిల్లాలను ఏ ప్రాతిపదికన విభజించారు, ఎన్ని జిల్లాలుగా కొత్త జిల్లాలు చేశారు అంటే కేసీఆర్ వీరాభిమానులుగా వాళ్ళు ఏది చెప్తే అది పాటించారు. కానీ అందులో ఉన్నటువంటి శాస్త్రీయత ఏమిటి? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉండెను. అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడరు మరియు కాంగ్రెస్ నాయకులు, కమ్యూనిస్ట్ నాయకులు, ఇతర జిల్లాల నాయకులు కూడా ఆయా జిల్లాలకు వ్యతిరేకంగా నిలబడ్డారు, రోడ్లపైకి వచ్చారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడైనా కూడా ప్రజల డిమాండ్లను అది మనసు పెట్టి విన్నదా? లేకుంటే ప్రజల డిమాండ్లను పట్టించుకొని పనిచేసిందా? తాను చెప్పిందే వేదం, పలికిందే శాసనం అన్నట్టుగా వ్యవహరించినటువంటి ఈ నియంత ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఒక డైరీ రిలీజ్ కార్యక్రమంలో మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పునర్వ్యవస్థీకరిస్తాము మళ్ళీ ఒకసారి అందులోపట జిల్లాలు, రెవెన్యూ డివిజన్స్, మండలాలను పునర్వ్యవస్థీకరించవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పడం జరిగిన మీదట ఈ జిల్లాల యొక్క పునర్వ్యవస్థీకరణ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చూద్దాము. మొట్టమొదటిగానే వరంగల్దే తీసుకుందాము. కేసీఆర్ ప్రభుత్వము వరంగల్ జిల్లాలను 6 జిల్లాలుగా చేసింది. ఖమ్మం జిల్లాను 2 జిల్లాలుగా చేసింది. నల్గొండ జిల్లాను 3 జిల్లాలుగా చేసింది. కరీంనగర్ 4, నిజామాబాద్ 2, ఆదిలాబాద్ 4, మెదక్ 3, రంగారెడ్డి 3, మహబూబ్ నగర్ 5. ఇది ఏ ప్రాతిపదికన చేసినట్టు? వరంగల్ జిల్లాలో ఈ హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు 40 కిలోమీటర్ల దూరం లేనటువంటి వాటికి కూడా జిల్లాలుగా విభజించి వరంగల్ ఉన్నటువంటి వాడు బీడుబారు పోవాలంటే హన్మకొండ వాడు రాక తప్పదు. నూనె కొనాలన్నా, టమాటా కొనాలన్నా కూడా. అటువంటిది వరంగల్ వాడు ఏ ఆఫీసు పోవాలనుకున్నా కూడా హన్మకొండ పోవాలి. ఈ 2 జిల్లాలను విభజించినటువంటి ఈ యొక్క చరిత్ర మరి ఈ కుట్ర వరంగల్ మీదనే జరిగినందుకు అప్పుడు చాలామంది రోడ్ల మీదకి వచ్చారు, వచ్చి నిరసన చేశారు. అయినా కూడా కేసీఆర్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. మరి ఇప్పుడు ఈ లెక్క ప్రకారమే గనక చేసినట్లయితే కేసీఆర్ ప్రభుత్వం వరంగల్ జిల్లాను 6 జిల్లాలుగా ఏ మేరకు ఎందుకు మార్చింది? దానికి ఉన్నటువంటి కొలమానము, శాస్త్రీయత ఏమిటి? ప్రజల డిమాండ్లను పట్టి చేసిందా? కేటీఆర్ జిల్లాలను ముట్టుకుంటే అగ్గి ముట్టిస్తాం కాదు, వరంగల్కు వచ్చి జవాబు చెప్పగలుగుతావా? రోడ్డు మీద నిలబడి ఒక 100 మంది వచ్చి మాట్లాడతారు, చెప్పగలుగుతావా జవాబు? నీ క్యాడర్ తోటి జవాబు చెప్పించడం, మందిని తీసుకొచ్చి రావడం కాకుండా చెప్తున్నాం.